అసలు నువ్వు వినాయకుడివేనా? నీ తొండమేది, కిరీటం ఏది, నీ ఎలకేది, అసలు నీ సెటప్ ఏది? ఏరా మీరు మాత్రం నా రూపాన్ని ఇష్టం వచ్చినట్టు పుష్పాలాగా బాహుబలిలాగా గబ్బర్ సింగ్గా మార్చినప్పుడు నేను ఒక్క మాట అన్నానరా? అదే నేను ఇప్పుడు మీ రూపంలో కనిపిస్తున్నప్పుడు ఎందరూ ఏదో క్వశ్చన్ వేస్తున్నారు. పోనీలే గెటప్లతో ఆపేసాడు, మండపం దగ్గర పాటలు దగ్గరలేదు. కొత్త కొత్త ఐడియాలు. ఏంట్రా ఏంటి ప్రాబ్లం ఏంటి? నేను అడిగిన కోరికలు ఏంటి, నువ్వు నాకు ఇచ్చిన వరాలు ఏంటి? ఏంట్రా సీరియస్ అవుతున్నావు? నువ్వేం కోరుకున్నావురా? అని చెప్పు. నా జీవితంలోంచి ప్రెషర్ అంతా తీసేయమని అడిగాను. ప్రసాద్ జన్మలు అవుతుంది వర్క్ ఎక్కువ అవడం వల్ల. అందుకే కదా ఉద్యోగం తీసాను. ఉద్యోగం లేనుకో వర్క్ ఎక్కడ ఉంటుంది, ప్రెషర్ ఎక్కడ ఉంటుంది. మరి అమ్మాయి విషయంలో అద్భుతం జరగాలన్నాను, దాని గురించి ఏంటి? వ్యాలిడ్ పాయింట్. కనీసం నీ పేరు మొన్నటి వరకు మీ టీంలో వాళ్ళకైనా తెలుసారా? కానీ మొన్న జరిగిన పాష్ యాక్ట్ వల్ల మొత్తం ఆఫీస్కి సెలబ్రిటీ అయిపోయి ఎంతకన్నా అద్భుతం ఏముంటుంది? తూచు నువ్వు నన్ను మోసం చేసావు, ఇదంతా అబద్ధం, ఇదంతా. వినాయక వాడి సంగతి అంటే ఓకే, మరి నా గురించి ఏంటి? నేను బాగానే కోరుకున్నాను కదా మా వాడి కోసం, వాడు మంచిగా హైకి రావాలని చెప్పి. ఏంటి నువ్వు మంచోడు వేరా, నీతో ప్రాబ్లం ఏం లేదు. కానీ నువ్వేం అడిగావు? ఆడేం కోరుకున్నా తీర్చమని చెప్పాను. ఆడేం అడిగాడు అడుగు. అరేడి ఏం కోరుకున్నావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్న, వినాయకుడు ఎవరికి మంచి చేసినా మంచి చేస్తాడు. చెప్తా అంటే నువ్వు అంతసేపు నిలబడి కోరుకుంటుంటే నువ్వు ఏం కోరుకున్నా జరగకూడదని కోరుకున్నాను. చూసావరా, ఇదేరా మన సైకాలజీ. మన నాశనం అయిపోయిన పర్లేదు, పక్కడు బాగుపడకూడదు. అది ఇంకేంటి మరి, టైం అయింది. మిగతా కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఉంటాను. స్వామి